ఇక మీనరాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం. 25 జనవరి 2026 ఆదివారం నుంచి 31 జనవరి 2026 శనివారం వరకు మీనరాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వార ఫలాలు చూసుకున్నట్లయితే జన్మరాశిలో చంద్రశనులు, అర్ధాష్టమ బృహస్పతి, షష్టమ కేతువు, ఏకాదశ రవి బుధ శుక్ర కుజుల సంచారం, ద్వాదశ రాహు సంచారం. ఇక జన్మరాశిలో శనైశ్వరుని యొక్క సంచారం వల్ల మీనరాశి వారికి కాస్త శ్రమ, ఒత్తిడి, భారం, ప్రయాణాలు, కుటుంబ విషయాల్లో కాస్త టెన్షన్ పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. కాబట్టి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోకండి. ప్రతి సమస్యకు పరిష్కారం ఉందన్నట్టుగా మీనరాశి వారు జన్మశని యొక్క దోష కారణంగా సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయటం, నలుపు రంగు వాహనాలు, వస్తు వాహనాలు, సెకండ్ హ్యాండ్ వస్తువులు కొనుక్కోవటం, ఫైనాన్స్ చేయటం, ఆగిపోయిన వ్యవహారాల్లో, కోర్టు వ్యవహారాల్లో, లీగల్ స్పెక్యులేషన్ లాంటి వ్యవహారాల్లో వెలిపెట్టడం లాంటి విషయాల్లో కొంత ఆలస్యం, ఒత్తిడి, భారం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. మీ శ్రమకు, మీ కష్టానికి కొంత మంచి ఫలితాలు కలుగుతాయి. మీరు చేసేటువంటి విశ్వాసపూరితమైనటువంటి కార్యాచరణ విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. మీనరాశి వారికి ద్వాదశ రాహు సంచారం వల్ల ప్రయాణాలు అధికమవుతాయి, అనారోగ్య సూచనలు పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. మరి జన్మశని యొక్క దోష నివారణకు బ్యాక్ పెయిన్, దీర్ఘకాలిక సమస్యలు, తలనొప్పి, మెడనొప్పి, అలాగే L1, L4 లాంటి సమస్యలు లాంటి నర్వస్ సంబంధించినటువంటి సమస్యలు ఇచ్చే కాస్త ఒత్తిడి, భారం పెరుగుతుంది. కాబట్టి ఈ వారం ప్రారంభం కన్నా వారాంతంలో అన్ని సమస్యలకు కొంత పరిష్కార మార్గం దొరుకుతుందన్నట్లుగా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. లాభంలో ఉన్న 4 గ్రహాల ప్రభావం వల్ల అత్యధికమైన నష్టాన్ని తగ్గించుకుంటారు. దైవిక బలంతో ముందుకెళ్తారు. వస్తువాహన క్రయ విక్రయాలు చేసుకుంటారు. ప్రయాణాల విషయాల్లో శ్రద్ధ పాటించండి. ఉద్యోగ విషయాల్లో కాస్త ఒత్తిడి పెరుగుతుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కొంత ఆలస్యమయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక మీనరాశి వారికి ద్వాదశ రాహు, జన్మశనైశ్వరుడి ప్రభావం వల్ల అన్నీ అనుకున్న సమయానికి అవ్వకపోయినప్పటికీ కొంత ఆలస్యమైన విజయాలు సాధించుకుంటారు. కాబట్టి ప్రతి విషయంలో ఒక మొండితనం, కోపంతో నిర్ణయాలు తీసుకోవటం, స్పాట్ డెసిషన్ వల్ల నష్టాలు పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. నలుపు మీద వ్యాపారాలు చేసేవారు మీనరాశి వారికి ఏలినాటి శని ప్రభావంలో కోపంతో, మొండితనంతో విద్యార్థుల్లో అసహనం కానీ, మొండితనం కానీ పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ప్రయాణాల విషయాల్లో శ్రద్ధ పాటించండి. స్నేహితుల విషయాల్లో, ప్రేమ వ్యవహారాల్లో నష్టం కలగకుండా శ్రద్ధ పాటించడం మీనరాశి వారికి చెప్పదగ్గ సూచన. ఈ రాశి వారికి షష్టమ కేతువు, అర్ధాష్టమ బృహస్పతి యొక్క సంచారం వల్ల చేసే ప్రతి పనిలో ఒక దైవిక బలంతో, ప్రణాళికతో ముందుకెళ్ళటం ఈ రాశి వారికి విజయాలు చేకూర్చే వారంగా చెప్పుకోవచ్చు. చిన్న తరహా వ్యాపారస్తులకు, కార్మికులకు, కర్షకులకు శ్రమతో కూడుకున్న ఫలితాలను గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. ద్వాదశ రాహు, లాభస్థిత రవి బుధ శుక్ర కుజుల యొక్క సంచారం వల్ల రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, ఐరన్, ఆయిల్, ఆటోమొబైల్, ఎక్స్పోర్టింగ్, ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారస్తులకు సానుకూలమైన పరిస్థితులే గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి విదేశీ ఉద్యోగాలు, విదేశీ ప్రయత్నాల వారికి ప్రోత్సాహకరమైన ఫలితాలు కలుగుతాయి. ఇక విదేశాల్లో ఉద్యోగాలు సంపాదించుకునే వారికి అనుకూల పరిస్థితులు ఉన్నాయి. గతంలో ఆగిపోయిన వీసా సమస్యలు అయితే ఉపశమనం పొందుతారు. అయితే గృహ నిర్మాణాలు, లోన్స్, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉండేటువంటి వారు ఆగిపోయిన వ్యవహారాన్ని పునః ప్రారంభం చేసేవారు కొంత సమయాన్ని తీసుకోండి. అందుకని అవకాశం ఉంది కాబట్టి వెంటనే దూకేస్తామని మీరు నిర్ణయం తీసుకోవడం వల్ల కూడా కొంత ఆర్థిక నష్టం కలగటం, మీరు తీసుకున్న తర్వాత వచ్చేటువంటి ఇబ్బందులు, తప్పిదాలకు ఎక్కువ సమయం వాటిని పరిష్కారం కాకుండా ఇబ్బందులు పడటం కన్నా ముందస్తుగా అన్నీ ఆలోచించుకుని కొంత సమయాన్ని తీసుకుని ఫైనాన్షియల్ ప్రణాళికతో ముందుకెళ్ళటం మీనరాశి వారికి ప్రతి సమస్యలో, ప్రతి వ్యవహారంలో దైవిక బలంతో ముందుకెళ్ళటం అనేది ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక మీనరాశి వారు ఈ వారంలో చేయదగిన పరిహారాలు మీరు చూసుకున్నట్లయితే జన్మశని యొక్క దోష నివారణకు ప్రతిరోజు కూడా చక్కగా కాలభైరవ అష్టకాన్ని చదువుకోండి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధన చేసుకోవటం, శనివారం శనైశ్వరుని యొక్క కోనస్థ పింగళ స్తోత్రాన్ని, నవగ్రహ ప్రదక్షిణాన్ని, శనికి తైలాభిషేకాన్ని చేసుకోవటం, నల్ల ఒత్తితో దీపాన్ని వెలిగించడం, నల్ల ద్రాక్షను శనైశ్వరుడికి నివేదన పెట్టడం, నల్ల కంబలిని దానం ఇవ్వటం, నవగ్రహ దర్శనాలు చేసుకోవటం, పరమేశ్వరుడి సన్నిధిలో దీపాన్ని వెలిగించుకోవటం అత్యధికమైనటువంటి లాభాలను చేకూర్చి నష్టాన్ని తగ్గించేటువంటి అవకాశాలు మీనరాశి వారికి గోచరిస్తున్నాయి. కాబట్టి మీనరాశి వారి ఈ వారంలో చేయదగిన పరిహారాలు మీరు చూసుకున్నట్లయితే ప్రతిరోజు చక్కగా కాలభైరవ అష్టకంతో ఆంజనేయ స్వామి వారిని కూడా ఆరాధన చేయటం అత్యంత శుభప్రదమైన విజయాన్ని చేకూర్చే వారంగా చెప్పుకోవచ్చు. అటు వ్యాపారపరంగా, వృత్తిపరంగా, మానసికంగా, ఆర్థికంగా, ఆరోగ్యంగా
ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకోవాలని మనం మీనరాశి వారిని కోరుకుందాం. సర్వే జన సుఖినో భవంతు.